న్యాయం ఆలస్యం అయితే అన్యాయంతో సమానం అంటారు. కానీ ఇక్కడ 37 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. 1989లో డిఎస్సి రాశారు, మెరిటి మార్కులు సాధించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, బంధుప్రీతి కారణంగా ఆయనకు రావాల్సిన ఉద్యోగం మరొకరి పాలైంది. వనపట్ల జిల్లా వీపనగల్ల మండలం బాబూజీగౌడ్ కన్నీటి గాథ ఇది. కలెక్టర్లు మారారు, డిఓలు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ బాబూజీగౌడ్ తలరాత మాత్రం మారలేదు. ఆర్టీఐ ద్వారా వివరాలు కోరితే రికార్డు లేవని సమాధానం దాటేస్తున్నారు. కాళ్ళు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఒక్క అధికారి కూడా కనికరం కలగడం లేదు. చూస్తాం, చేస్తాం, పోస్టులు పంపిస్తాం అనే మాటల తప్ప ఆచరణలో న్యాయం శూన్యం. ఇక 4 ఏళ్లే నా సర్వీసు మిగిలిందని, నా కుటుంబాన్ని ఆదుకోండి అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించాలని, 37 ఏళ్లుగా పోరాడుతున్న ఈ వృద్ధ అభ్యర్థికి న్యాయం చేయాలని 90 టీవీ ఛానల్ వేదికగా బాబూజీగౌడ్ చేస్తున్న ఈ ఆర్తనాదం ప్రభుత్వానికి వినిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నా పేరు బాబూజీగౌడ్. నేను 1989 డిఎస్సి రాశాను. చాలామంది రాసిండ్రు. అయితే నాకు మెరిట్ 49 మార్కులు వచ్చాయి. నాకన్నా 49 మార్కుల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకు వందల మంది కాదు, వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చినారు. ఆర్డర్ కాపీలు నా దగ్గర ఉన్నాయి. నాకు ఇన్ని మార్కులు వచ్చినా, నాకు మెరిట్ ఉన్నప్పటికీ అధికారులు నాకు ఉద్యోగం ఇవ్వకుండా నన్ను ఆబ్సెంట్ లిస్ట్లో పెట్టి చాలా గోస పెట్టిండ్రు. నేను లీగల్గా, వ్యక్తిగతంగా కాకుండా లీగల్గా కోర్టు ద్వారా లేకపోతే కూడా నాకు మామూలుగా సీడీ కేసుని ఆర్డర్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేయించిండు కలెక్టర్ గారు. దాన్ని చేసిన తర్వాత నేను ఒప్పుకున్నా ఆర్టీఐ కింద ఒరిజినల్ మార్కులు తీసుకొని ట్రిబ్యునల్కి పోయినాను. ట్రిబ్యునల్ కేసు నడుస్తున్నా కానీ ట్రిబ్యునల్ ఎత్తేసిన తర్వాత హైకోర్టు పోయినాను. హైకోర్టు వాళ్ళు కూడా నా పక్షాన నేను చూపిన ఆధారాల ప్రకారం నన్ను కన్సిడర్ చేసి ఉద్యోగం ఇవ్వని చెప్తే వాళ్ళు ఇవ్వకుండా రికార్డు సబ్మిట్ చేయమని 6 వారాల్లో రికార్డు సబ్మిట్ చేయకుండా నాకు స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి మా సాధ్యం కాదని చెప్పి ఇచ్చినారు డిఓ యాదయ్య గారు. ఇప్పుడు నేను మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ కేసేస్తే ఇంతవరకు సమాధానం లేదు, ఎటువంటి రిప్లై లేదు హైకోర్టుకు. హైకోర్టు వాళ్ళు పట్టించుకుంటలేరని చెప్పి నేను ఏం చేశానంటే గౌరవ లోకాయుక్తకు పోయినా. లోకాయుక్త వాళ్ళు ఇప్పుడు నాకు నా ఆధారాలు చూసి నన్ను ఈ విధంగా తీసుకోండి, లేకపోతే ఒరిజినల్ రికార్డు తెప్పియండి అని వాళ్ళు ఆర్డర్ పెట్టినారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని అధికారులు, నేను నా కుటుంబము ఉద్యోగం లేక కష్టాలు పడి ఈ ఖర్చులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరిగి నానా రకాలుగా ఇబ్బందుల పాలయ్యి, అప్పుల పాలయ్యి, ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని ఇప్పుడు నా పిల్లలు చదువుకోనికే, పిల్లలు భార్యాభర్త అందరం రోడ్డు పాలైన కాబట్టి ఇప్పటికైనా నాకు అధికారులు ఏది విధంగా న్యాయం చేయగలరని కోరుచున్నాను.